భారత ప్రధాని కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరియు ఏఐసిసి సభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి సభ్యులు రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నేత సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న శ్రీ కొప్పుల వేణారెడ్డి గారి విచ్చేసి ఈరోజు ఘనంగా ఈ కేక్ కట్ చేయడం వేడుకలు నిర్వహించుకునే కార్యక్రమం ఎన్నికలపై మనందరం కూడా చేస్తూ ముందు రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసే వరకు కూడా మనం విశ్రమించొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రియతమ నాయకులు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయినటువంటి మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనం కూడా ప్రతి సంవత్సరం మన జిల్లా పార్టీ కార్యాలయం రెడ్ హౌస్లో మన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అభినవ్ గారి నాయకత్వంలో ఇక్కడ మరో కేక్ కూడా కట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావేద్ బేగ్ గారు కూడా కొత్త బస్టాండ్ సమీపంలో అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ రాహుల్ గాంధీ గారి గురించి అంబేద్ అలీ గారు చాలా విషయాలు చెప్పిండు. అనుకుంటే 2004-2010 సంవత్సరం లోపే అయ్యేవాడు. పదవులకు ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరు కూడా ఎక్కడ కూడా ఆది నాయకత్వంలో ఈ పదవులకు దేనికి ఆశపడకుండా సమాజ సేవకి వారి తాతల నుంచి కూడా గాంధీ కుటుంబం ప్రజలకి అంకితమై ఆ రోజు భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు లక్షలాది కోట్ల రూపాయల సొంత వాళ్ళు ఆస్తులు కలిగి రాజకుటుంబంలో ఉండబడిన నెహ్రూ గారి కుటుంబం ఆనాడు ఆస్తులు కూడా దేశానికి దారాదత్తం చేసి నిస్వార్థంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వారి కుటుంబం యావత్తు కూడా నెహ్రూ గారి తర్వాత మన ప్రియతమ నాయకురాలు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఈ భారతదేశం మరుమూల ప్రాంతంలో కూడా అమ్మ అని పిలిపించుకున్న ఏకైక నాయకురాలు మన ప్రియతమ దివంగత ఇందిరాగాంధీ గారు అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా నిలబరుస్తూ ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా పేదల గురించి ఆలోచించి గరీబీ హఠావో నినాదంతో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావేద్ బేగ్ గారి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం యూత్ కాంగ్రెస్ చేపట్టిన అభినందనలు తెలియపడుతూ రాహుల్ గాంధీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు